మాకు ఇండస్ట్రీలో ఒక గురువు లాంటోడు. మేము ఆయనను చూస్తే ఆయన డైలాగులతోనే ఆ డైలాగ్ ఒక సినిమాలో మేము ఆ డైలాగ్ కొడితే మాకు ఒక 10 సినిమాలు వచ్చినాయి. మేము ఒక 500 రూపాయలు తీసుకుంటున్నాము. ఇప్పుడు 15,000 ఆర్టిస్టులు ఏమైనానంటే ఒక నర్సింగ్ యాదవ్, ఒక ఫిష్ వెంకట్ లాంటి వాళ్ళని గొంతు తీసుకొని మా ఆకారాలు అలానే ఉంటాయని మాకు ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు వచ్చింది. అన్న, మీరు ఇంతమంది గ్యాంగ్ ఉన్నప్పటికీ కూడా అందరిని కూడా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి ఫిష్ వెంకట్ గారు అంటున్నారు. సో మరి అలాంటి ఒక తోడుని మీరు కోల్పోయారు. ఈ రోజు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? భువనగిరిలో గుట్ట ఉన్నదా, గుట్ట లేదన్నంత బాధ ఉంది. అంత మాకు భువనగిరి గుట్ట అంత దైనం ఉండే ఆ బాధ అయితే మాకు 100% ఇండస్ట్రీలో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా డైరెక్టర్ ఎలా కలవాలి, ఈయన తీసుకుపోయి ఒక డైరెక్టర్ మా తమ్ముళ్ళ కూడా చెప్పు డైరెక్టర్ని అడగడము చాలా మాకు ఇండస్ట్రీలో పెద్ద లోటు. మాకు గబ్బర్ సింగ్ టీం అనేది చాలా ఒక మంచి ఫేమ్ వచ్చిన పేరు. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మీరు అన్నం తినడానికి కూడా ఆయన పిలిచి మరీ పెట్టారని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఈ విషయం అనేది ఆయన దృష్టికి వెళ్ళలేదు అనుకోవచ్చా? మీరే తీసుకెళ్లారు, మేము కాదు, మీరే తీసుకెళ్లారు. వాళ్ళకి ఎరికైంది, వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు. అంజలిదేవి అమ్మ బాగలేదు, వాళ్ళు అపోట్లో ఉన్నారు. చిరంజీవి సార్ వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తే ఇట్లా ఉన్నారు సార్ అంటే వాళ్ళని మేము డిస్టర్బ్ చేయలేము, కార్యక్రమం అయితే అయిపోయింది అన్నాక మా వదిలిని తీసుకెళ్ళి చిరంజీవి సార్ దగ్గరికి వెళ్తాము, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాము, ప్రభాస్ దగ్గరికి వెళ్తాము. ఏదైనా ఒక విధంగా వాళ్ళకి సాయం చేస్తే మీ పేరు చెప్పి మీరు దేవుని లాగా విషయాన్న లోటు లేకుండా ఆమె బతుకుతుందని మా గబ్బర్ సింగ్ టీమ్ రిపేర్ చేస్తారు. అట్లానే వినాయక్ గారి సినిమాలు ఉన్నాయి కదా, సో అందులో చాలా మంది హీరోలతో పెద్ద పెద్ద హీరోలతో అన్న పనిచేసారు. మరి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి హెల్ప్ గానీ ఆయన్ని కాపాడేదానికి రాలేదా స్టార్ హీరోల దగ్గర నుంచి? అనే కొన్ని ఛానళ్లలో ఆ రిపోర్ట్ వల్ల కొంతమంది ఇన్ని లక్షలు వచ్చినాయి అన్ని లక్షలు వచ్చినాయని వల్ల పెద్ద పెద్ద దాతలు కూడా ముంగరు రాలేకపోయినాయి. ఈ వినాయక గారు కూడా మా వదినమ్మని తీసుకుపోయి ఆయనను కూడా అడుగుతాం. కంపల్సరీ పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేసి పెద్ద పెద్ద హీరోలతో చేసారు. ఫస్ట్ పడిగా ఇలా విషయం కట్టడానికి పేరు వచ్చిందంటే ఆదిలో తోడగొట్టు చిన్న అని చెప్పి ఆ నుంచి గబ్బర్ సింగ్ టీం కాదు మా అన్నకు ఆ తోడగొట్టు చిన్న దాంట్లోనే పెద్ద పేరు వచ్చింది. 100% జూనియర్ ఎన్టీఆర్ సార్ కూడా మీ ఛానల్ తరం నుంచి చూడాలి, హెల్ప్ చేయాలి మా వదినకి అని చెప్పి కోరుకుంటున్నాను. అలా ఒకటన్నా ఇప్పుడు మిమ్మల్ని వచ్చేసి ఇండస్ట్రీలో నర్సింగ్ అన్న, ఫిష్ వెంకట్ అన్న చాలా బ్రదర్గా చూసుకున్నాం. ఇప్పుడు వీళ్ళ తర్వాత అలా చూసుకునే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఆదరించే వాళ్ళు మాకు అటు కనిపిస్తలేదు అన్న. ఫస్ట్ అయితే మా గురువు సిఆర్ అన్న మాకు ప్రతి షూటింగ్ లో చెప్తుండే ఇట్లా చేయరా అట్లా చేయరా అని. అలాగే చూసి అన్నలో కోల్పోయినాము. నర్సింగ్ అయినప్పటికీ ఫిష్ వెంకట్ అన్న, ఈ ముగ్గురు కన్నా ఇంకా మాకు అలాంటి లోటు తీసుకోవాలి ఇంకెవరు లేదు, దొరకలే. ఇంకా దేవుడిని నమ్ముకొని ముందుకెళ్తాం. అన్న 100కు పైగా సినిమాలు చేశారు ఆయన. ఆర్థిక పరిస్థితి ఎప్పుడు చాలా లోలోనే ఉండేది. కారణాలు ఏంటంటే ఆయన చేశాడు 150 సినిమాలు చేశాడు. ఆయన రెమ్యునరేషన్ తక్కువ ఉండే, మంచి పేరు వచ్చే వారికి ఇలాంటి మందు అలవాటు అయిపోయి ఇలా కోల్పోయిండు. ఈరోజు మా అన్న లేకుండా అయింది. ఎవరైనా సాయం చేసి ఉంటే ఆయన కొన్ని రోజులు ఉండే అవకాశం ఉండే అంటారు. ఫిష్ వెంకట్ అన్న నవ్వుపించిన క్యారెక్టర్లలో చాలా మంది 50 మంది దాతలు వచ్చారు. కిడ్నీ మేమిస్తామని అందులో 5 మంది ఫ్రీగా ఇస్తా అన్నారు. 40 మంది మళ్ళీ ఏమో చూసుకోండి, మా ఫ్యామిలీని ఏమో చూసుకోండి అన్నారు. అని బాడీ సహకరించలే. బాడీ సహకరిస్తే మేము అనుకున్నాము ఈ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ అయితే 100% మా అన్న 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు బతాడు అనుకున్నాము. సాయపడ్డారు కొద్దిగా హీరోలు కూడా పెద్ద వచ్చారు. ఇప్పుడు అన్నని కోల్పోయినాము, మా వద్దకు సాయం చేయమని కోరుకుంటున్నాం. 100% రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా వెళ్తాము. మొన్న అవార్డు ఫంక్షన్ల ఇండస్ట్రీకి నేను అండగా ఉంటాను అన్నాడు. మాకు ఇప్పుడు ఫిష్ వెంకట్ అన్నకు అండగా ఆయన లోటు మా వద్దకు ఏదన్నా ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా 5 లక్షలకి గిరిగి పెట్టేశారు. అది ఏదైనా సరే ఆయన ఒక డబుల్ బెడ్రూమా ప్లస్ మీ గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా ఫండా ఏదైనా చేయాలని మా గబ్బర్ సింగ్ కోరుకుంటున్నాం. అన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మాట్లాడారు కదా, మరి సడన్ గా ఏమైంది? అదే బ్రెయిన్ లో పసకలు కొట్టేసినాయి. ఆడికని బయటికి రాలేకపోయిండు. ఆ 2 కాళ్ళు బ్లడ్ది ఆ డాక్టర్ కరెక్ట్ మాకు చెప్పలేదు. అది ఆ ఇన్ఫెక్షన్ వల్ల చాలా బయటికి రాలేకపోయిండు. దాతలు అయితే చాలా మంది కిడ్నీ అనేది రెడీ ఉండేది. చాలా మంది వచ్చి పలకరించిన నేను ఒక్కసారి అన్న నేను నవీన్ అంటే సత్మని ఒక్కసారి చూశాడు. నాకు చాలా అంటే హ్యాపీ అనిపించింది అన్న లేచాడని. మొన్న లాస్ట్ వీక్ అట్లా కలిశాను కానీ చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి నటుడు మన ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో అందరూ బాగా ఆదరించే నటుడు మా ఫిష్ వెంకట్ అన్న ఈరోజు లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబాన్ని నేను అందరికీ నమస్తే చెప్తాను. మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా ఫిష్ వెంకట్ నటులు రారు, ఎందుకంటే ఆయన డైలాగ్కే ఇక్కడ అందరూ చాలా ఫ్యాన్స్ ఉంటారు. అసలు ఫిష్ వెంకట్ అన్న లేడంటే చాలా బాధ అనిపిస్తుంది అండి.
వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేదు కదండి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సపోర్ట్ లేదని చెప్తున్నారు. మరి సినీ ఫీల్డ్ నుంచి ఏమైనా హెల్ప్ నాకు తెలియదు అండి, నేను చాలా చిన్నోడిని, అంత పెద్ద మాటలు మాట్లాడేంత కెపాసిటీ నాకు లేదు. సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఎవరైనా చేస్తారండి, అట్లా ఇండస్ట్రీలు అందరూ చేస్తారు. ఫస్ట్ ఆర్బిఎం హాస్పిటల్ అడ్మిట్ చేశాం కదా బోడుప్పల్లో 29th జూన్ సండే రోజు. అప్పుడు చాలా వర్స్ట్ కండిషన్లో ఉండే. అడ్మిట్ అయినాక 3 days అసలు కాన్షియస్లో లేడు. 3 days తర్వాత స్లోగా కాన్షియస్లోకి వచ్చాడు. అందరితో మాట్లాడి, మీడియా ముందు కూడా మాట్లాడి, అందరు ఛానల్ని పిలిచి మాట్లాడారు. రికవర్ అవుతుండగా మళ్ళీ సడన్గా ఆ రోజు ఈవినింగ్ వరకు బాగానే ఉంది. ఈవినింగ్ చందనార్ హాస్పిటల్ షిఫ్ట్ చేసాం, బాగా మాకు తెలిసిన వాళ్ళ హాస్పిటల్. లాస్ట్ టైం అక్కడ బాగా రికవర్ అయ్యాడు. అందుకని ఆ నమ్మకంతో అక్కడ షిఫ్ట్ చేసినాక వాళ్ళు ఏమంటే డోసేజ్ ఎక్కువ అయిపోయింది, చాలా బాడీ అంతా పాయిజన్ ఇదైపోయింది, అయినా వీళ్ళు ట్రై అవర్ బెస్ట్ అని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన 1 dayకే లివర్ ఫెయిల్యూర్ అయిపోయింది. లివర్ ఫెయిల్యూర్ అని వచ్చి చెప్పారు. అప్ టు డేట్ ఎవ్రీ 1 hour ఈ రిపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు. తర్వాత ఇంకో ట్రై చేసుకుంటూ ఇంకో 2 days ట్రై చేసినా మళ్ళీ లంగ్ ఇన్ఫెక్షన్ అయింది, లివర్లో జాండీస్ వచ్చినాయి. అట్లా మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతుంది. డయాలసిస్ చేస్తున్నా కూడా 100% ప్యూర్గా బ్లడ్ ప్యూరిఫై కాకుండా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అయ్యి లాస్ట్ నేను నైట్ 9:30కి చనిపోయాను. అంటే మాట్లాడినాక సెట్ అవుతానేసి కూడా చాలా మంది చెప్పారు. మన రాజకీయ నాయకులు కూడా స్పందించారు, మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి అన్నారు. అంటే అయినా కూడా అంటే డాక్టర్లు ఏమన్నా ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వలేదండి. ట్రీట్మెంట్ బాగానే ఉంది, కానీ డయాలసిస్ లో బ్లడ్ ఇంప్యూరిటీ తగ్గించలేకపోయారు. కంప్లీట్ గా అడ్వాన్స్ అయిపోయి అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్. అంటే రికవర్ అయితే అప్పుడు డోనర్ కోసం చూద్దాం అనుకున్నారు, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అనుకున్నారు, కానీ రికవర్ కాలేకపోయింది. అంటే మరి ఆల్రెడీ కొన్ని ఛానల్స్ డోనర్ దొరికారని చెప్పేసి కూడా వచ్చినాయి. మరి అదంతా అవాస్తవం. డోనర్ ఇంకా దొరకలేదు. ఆరోగ్యం కుదుట పడితే డోనర్ దొరికితే మేము డోనర్ కి ఆపరేషన్ ఖర్చులు, మళ్ళీ పోస్ట్ ఆపరేషన్ ఖర్చులన్నీ చేస్తామని ప్రభుత్వం నుంచి చెప్పారు. అంటే ఒకవేళ 3 days తర్వాత లేచారు కదా, మీతో మాట్లాడారు. సో అప్పుడు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు? బాగానే ఉన్నాను అని మీడియా మిత్రులతో కూడా మాట్లాడారు. బాగున్నాను నేను, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను ఇట్లా అన్నారు, మాట్లాడారు. ఇప్పుడు బాగుంది అన్నారు. ఆయనకు నమ్మకం వచ్చింది, మాకు కూడా నమ్మకం వచ్చింది. అప్పుడే రికవర్ అయిపోతాడు, ఇంకా 1-2 days తర్వాత కిడ్నీ డోనర్ కోసం ప్రయత్నం చేసి అనుకున్నాం. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మేము డిశ్చార్జ్ చేసే రోజు బాగా డల్ అయిపోతూ వచ్చాడు. డిశ్చార్జ్ చేసుకొని అక్కడ చందనార్ హాస్పిటల్ పిఆర్కి హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఇలాగానే అక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి అన్కాన్షియస్. అంటే ఈ హాస్పిటల్ నుంచి మీరు షిఫ్ట్ చేశారా, లేకుంటే వాళ్ళే వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పేసి? ఇక్కడేమో 4 lakhs వరకు అయింది, అక్కడేమో వాళ్ళు కంప్లీట్ గా మేము ఫ్రీగా చేస్తామన్నారు. తనకు కూడా ఆర్థికంగా అంత సపోర్ట్ గా లేదు, అందరూ డొనేషన్స్ ఇస్తేనే పుల్అప్ చేసుకున్నాం. సో అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ కదా, ప్లస్ అంతకుముందు అక్కడ 1 month ఉంటే వాళ్ళు బాగా చూసుకున్నారు, చూసుకొని కంప్లీట్ గా రికవరీ చేసి పంపించారు. అప్పుడు ఈ సోదరుడు కూడా వచ్చాడు అక్కడ, ఆ నమ్మకంతో అక్కడికి వెళ్ళాను. అంటే ఎప్పుడైతే కాన్షియస్ లోకి వచ్చారో అప్పుడు గుర్తుపెట్టారా ఇంట్లో వాళ్ళని కానీ ఫ్రెండ్స్ ని? గుర్తుపట్టాడు, నాతోని మీడియా మిత్రులతోని. మళ్ళీ అలా ఫ్రెండ్ నవీన్ అని వచ్చాడు, ఆర్టిస్ట్, మళ్ళీ ఆనంద్ అని ఆర్టిస్ట్ వచ్చాడు. అందరితో మాట్లాడాడు. ఒక మోర్ దాన్ 1 hour బాగానే మాట్లాడి ఉన్నాడు. తర్వాత మళ్ళీ సెడేటివ్ ఇచ్చుకుంటూ డయాలసిస్ చేసేటప్పుడు స్లోగా మళ్ళీ డౌన్. ఆ డౌన్ అవటం ఇప్పటి వరకు అంతే. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎన్ని ఇయర్స్? ఇది చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితుడు నాకు ఇతనికి బాల్య స్నేహితుడు. ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, ఆయనతో కూడా మనం మాట్లాడదాం. వెళ్ళామండి, హాస్పిటల్కి వెళ్ళాము, రెస్పాన్స్ ఇచ్చాడు. వాళ్ళు ఇట్లా చూపెట్టాడు, బాగున్నావు అంటే ఇట్లా అన్నాడు. దాని తర్వాత ఏం లేదు. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏమైనా గుర్తుపట్టి మాట్లాడాలంటే ఏమైనా చేశారా? గుర్తుపట్టాడు, వాళ్ళ ఫాదర్ అన్నాడు, గుర్తుపట్టి బాగున్నారా అంటే ఇట్లా అన్నాడు, అంతే. దాని తర్వాత ఏం మాట్లాడలేదు. అంటే ఆయనకు ఈ హెల్త్ ఇష్యూ అనేది ఎప్పటి నుంచి ఉండే? ఎట్లా హెల్త్ ఇష్యూ అంటే ఒక 4-5 years నుంచి ఉంది. బాగానే ఉండే, ఓకే బాగానే ఉండే, వీక్నెస్ అయిపోయింది. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆది సినిమా తర్వాత అన్న, ఆనంద్ భారతి, ఫనీ, నేను చాలా మంది అప్లై చేసాం అప్పట్లో. అప్పుడు బాగా స్ట్రిక్ట్ ఉండేది యూనియన్లో, ఎందుకంటే ఇన్ని సినిమాలు చేయాలి, ఇన్ని ఫోటోగ్రాఫ్స్ పెట్టాలి, ఇన్ని క్లిప్పింగ్ ఇంటూ ఉండకపోతే. అప్పుడు ఏదో విధంగా అన్నది రిజెక్ట్ అయింది, నాది కూడా రిజెక్ట్ అయింది అప్పుడు మా సెషన్లో. ఆ తర్వాత ఆయన ఇంట్రెస్ట్ చూపెట్టలేదు దాని మీద ఎక్కువగా, నేను కూడా చూపెట్టలేదు. తర్వాత అప్పుడు తక్కువ ఉండే, తర్వాత కొన్ని రోజులకు అది 1,00,000 రూపాయలు అయిన తర్వాత నేను తీసుకున్నాను, ఎందుకంటే ముందు మంచి ఉంటాను నేను తీసుకున్నాను, కానీ అన్న తీసుకోలేదు దాని తర్వాత.
నేను మా అసోసియేషన్ తీసుకున్నా. ఎందుకంటే మెడికల్గా కూడా లాస్ట్ టైం నాకు కూడా మన విష్ణు గారు మంచి హెల్ప్ చేశారు నాకు. నేను చేరిన వెంటనే అప్పటికి మెడికల్ లేదు, అప్పుడే విష్ణు గారు వచ్చిన తర్వాత మెడికల్ వచ్చింది. నాకు ఒక లెగ్మెంట్ ఆపరేషన్ కోసం నాకు డబ్బు అవసరం ఉంటే పెట్టిన వెంటనే అప్పుడు వాళ్ళంతా క్లియర్ చేశారు. పాపం ఆయన ఎవరు మాదల్ రవి గారు, విష్ణు గారు అందరూ క్లియర్ చేశారు వెంటనే. ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది మా అసోసియేషన్ నుంచి, డెఫినెట్గా ఉంటుంది. అక్కడ యూనియన్లో ఉండాలి మనం. ప్రభాస్ గారి నుంచి కాల్ వచ్చింది కదా, ఎవరో ట్రాప్ చేసి పట్టుకున్నారా? మీరెంత చూసారో నేను అదే చూసాను టీవీలో. నాకు తెలియదు, నా అస్సలు తెలియదు. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. పవన్ గారు నాకు తెలియదు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం హెల్ప్ చేశారు. చాలా మంది చెప్పట్లేరు కానీ డెఫినెట్ మంచిగా చేశాడు హెల్ప్. అప్పుడు పిలిపించి ఇంట్లో వాళ్ళకు ఆయన అన్నకు ఎవరికి 2 lakhs వరకు ఇచ్చారు అప్పుడు. అది అందరు చాలా మంది చెప్పట్లేదు, చెప్పాలి. లాస్ట్ టైం ఫస్ట్ టైం యూట్యూబ్లో వచ్చింది చూసారు, అప్పుడు చేశాడు సార్. వివినాయక్ సార్ చేశాడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేశాడు, చాలా మంది చేశారు. సో వివినాయక్ గారితో చాలా సినిమాలు చేశారు కదా, ప్రతి సినిమా ఫిష్ వెంకట్ అనే ప్రత్యేక ఒక నామాన్ని ఆయనకు మాత్రమే సొంతం చేసుకున్నటువంటి ఫిష్ వెంకట్ గారు లేకపోవడం అంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. మేము వారికి తోడుగా అండగా ఉన్నామని చెప్పి గత 2 వారాల నుంచి వరకు, ఎందుకంటే మాకు తెలిసిన క్షణం నుంచి చాలా మటుకు, అంటే నేను చెప్తున్నా ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేశారో నాకు అర్థం కాదు. ఏ కోశాన్ని కూడా పట్టించుకోలేదు, మూవీ ఆర్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఏ కోశాన్ని పట్టించుకోలేదు. ఇది చాలా చాలా ఇబ్బందికర వ్యవహారం. అంటే మేము అండగా ఉన్నాం కాబట్టి అంటే ఇది మాట. ఏ నటుడు కూడా ఆ మా అసోసియేషన్ ఆఫీస్ లో మెంబర్ గా ఉండి స్థిరంగా ఆరోగ్యం లేకపోతే మీరు పట్టించుకోండి. ఇది భవిష్యత్ తరాలకు చాలా ఇబ్బందికరమయ్యే ఒక చాలా వార్త ఇది. మేము అప్పుడు మంత్రి గారు వాకిలి శ్రీహరి గారు, మైనంపల్లి హనుమంత్రి గారు, నేను తోడుగా వారికి ఆదిత్యం చేశాము. అయినా కూడా ఏ కోశనా కూడా వేరే వాళ్ళు పట్టించుకోకపోవడం కొంచెం ఇబ్బందికరం. కాబట్టి ఇలాంటి రోజులు రావద్దని కోరుకుంటా ఉంటాం. ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా? ప్రభుత్వం పక్షాన, నా సొంత పక్షాన కూడా వాళ్ళ కుటుంబం అండగా ఉంటాము. గతంలో కూడా నేను నా సాయం చేశాను, చేయించాను కూడా. మైనంపల్లి హనుమంతరావు గారితో, వాకిలి శ్రీహరి గారితో, నా స్నేహితులతో కూడా సాయం చేయించాను. నేను కూడా చేశాను, ఇప్పుడు చేస్తాను. ఎందుకంటే మా కుటుంబ పరంగా మేము చేసుకుంటాం, కానీ ఇండస్ట్రీ పరంగా, ఇండస్ట్రీకి ఫిష్ వెంకట్ అనే వ్యక్తి ఒక శక్తిగా మారి చాలా మట్టుకు, అంటే జూనియర్ ఆర్టిస్టులు అందరికి కూడా ఆయన ఒక కమాండింగ్ కెప్టెన్ గా పనిచేసినాడు. 250 సినిమాలు చేసి అందరి యొక్క నటులు చూపించారు. కానీ వారిని కూడా ఏ కోశాన కూడా మూవీ అసలు మా వాళ్ళు పట్టించుకోవడం చాలా ఇబ్బందికర వ్యవహారం. ఎందుకంటే మానవత దృక్పథం చాలా ఇంపార్టెంట్. మానవత దృక్పథం లేకపోవడం వల్ల ఈ ఫిలిం ఇండస్ట్రీ పైన కూడా ఇది ఒక అవాంఛమైన ఒక వ్యవసాయం. ఎందుకంటే మన నమ్మకంతో, మేమే నమ్మకంతో వచ్చినారు అసోసియేషన్ లో సభ్యత్వం అయితే మేము బాగుంటామని వచ్చిన వారికి కూడా మీరు ఇలాంటి ఆదుకోవడం చాలా ఇబ్బందికర వ్యవహారం. ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చూడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతాను. ప్రత్యేకంగా మంత్రి గారి దృష్టి తీసుకొచ్చాను, మంత్రి కోమటిరెడ్డి గారి దృష్టి తీసుకొచ్చాను. 100కు 100% న్యాయం చేయాలని చెప్పాను. ఆయన కూడా రావడం జరుగుతుంది. సినిమాటోగ్రఫీ మంత్రి గారికి గౌరవ పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన కూడా వస్తున్నారు. ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే అసోసియేషన్ వారు, అంటే చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు, అంటే వెంకట్ గారు కాబట్టి ఫేమస్ గారు కాబట్టి తెలిసింది మనకు. లేకపోతే వేరే వాళ్ళు చాలా ఇబ్బంది ఉన్నారు కాబట్టి ఆదుకోండి. అందరూ మీడియాలో 500 కోట్ల సినిమాలు తీస్తున్నాము, 1000 కోట్ల సినిమాలు తీస్తున్నాము అని చెప్పడం కాదు. కనీసము 100 రూపాయలు ఒక సాయం చేసి ఉంటే బాగుంటుంది కోరుకుంటాను. ఫిష్ వెంకట్ గారి కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుంది, ఉండి తీరుతుంది. నేను వాళ్ళ కుటుంబ సభ్యునిగా, ఒక ఫిషరీ చైర్మన్ గా చెప్తున్నాను. ఫిష్ వెంకట్ గారిని, వారి కుటుంబానికి అండగా ఉంటాం. నర్సింగన్న నువ్వు నమ్ముకున్నా, నర్సింగన్న కూడా బాగానే చూసుకున్నాడు, చేద్దాం అని అన్నాడు. తర్వాత మన ఫిష్ వెంకట్ అన్న అయితే చాలా బాగా చూసుకున్నాడు. ఇంకా అని ఇప్పటికీ మొన్న నెల వరకు మన ఫిష్ వెంకట్ అన్న మనతోనే ఉండే మొత్తం. కానీ ఈ రోజు ఇట్లా అవుతానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నెక్స్ట్ మొన్న మంతే నేను మాట్లాడింది ఫిష్ వెంకట్ అన్నతో. ఎప్పుడు మేము ఫిష్ వెంకట్ అన్న మేము కలిసే ఉంటాం. మంచిగా ఉండే, అందరితోటి మంచిగా ఉండే. మంచిగా సినిమాలో చేస్తాను, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. సో వీళ్ళతో మాట్లాడి ఇక అట్లేం లేదు, కానీ ఇక అట్లేం లేదు, మంచిగానే ఉంటుంది. అందరితోటి మంచిగానే ఉంటుంది, అందరితోటి మంచిగానే చేస్తాం. ఎప్పటి నుంచి ఉంటుంది ఇక్కడ పాతగా ఇక్కడనే కదా ఆయన ఉన్నది. ఆయన ఉన్నది ఇక్కడనే 40 ఏళ్ళ కింద అడగుట్ట పడ్డ నుంచి ఇక్కడనే. వాళ్ళు మేము ఇక్కడనే ఉన్నాం, పక్కకే ఉంటుండే. ఈ మధ్యలో అక్కడ కొనుక్కొని అటు పోయిండు, మసూరాబాద్లో ఇల్లు కొనుక్కున్నప్పుడు
సినిమాలకు వచ్చినాక అక్కడ కొన్నాడు మంచిగానే ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ ఏమైనా పండుగలు ఇట్లా అయితే పిలిచేదా అందరు? పిలుస్తుండే. పెళ్లి పోయినాం కదా వాళ్ళ పాప పెళ్లి పోయినాం మంచిగానే ఉంటుంది మంచివాడే. అంటే గబ్బర్ సింగ్ బ్యాచ్ కూడా వచ్చేది అంటే మీరేమనిపించేది? వాళ్ళు వచ్చినప్పుడు మీకేమనిపించేది? అంటే సినిమా వాళ్ళు వస్తుంటది బోనాల పండుగకు ఇట్లా వస్తుంటారు ఎక్కువ.